అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల 3వ తేదీన సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన 7గురు మత్స్యకారుల ఆచూకీ ఇంకా లభించలేదు. 15 రోజులు గడుస్తున్నా ఇంకా మత్స్యకారుల ఆచూకీ దొరకకపోవడంతో మత్స్యకారుల కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఈ నెల 3వ తేదీన అల్లవరం మండలం ఓడలరేవు మత్స్యకారుల సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతయ్యారు. అటు సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మత్స్యకారుల కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గాలింపు చర్యల్లో భాగంగా నేవీకి చెందిన 4 బృందాలు 2 నేవీ హెలికాప్టర్లతో మత్స్యకారుల కోసం గాలిస్తూ ఉన్నారు. సముద్రంలో డ్రోన్ సహాయంతో గాలింపు చర్యలు చేస్తున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, సంజయ్, సముద్రంలో వేటకు వెళ్లిన 7గురు మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను అయితే ముమ్మరం చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఈ విశాఖపట్నం కేంద్రంగా నేవీకి సంబంధించిన 4 బృందాలు అయితే మాత్రం ఈ మత్స్యకారుల్ని ఆచూకీ కోసం పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు అయితే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. నేవీకి సంబంధించి 2 హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో సముద్ర తీర ప్రాంతం అంతా ఇటు విశాఖపట్నం పారాదీప్తో పాటు ఇటు ఓడలరేవు కాకినాడ పరిసర ప్రాంతంలో ఉన్న సముద్ర తీర ప్రాంతం అంతా కూడా జల్లెడు పెడుతున్న పరిస్థితి అయితే నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మత్స్యకారులు ఈ నెల 3వ తేదీన ఓడలరేవు ప్రాంతం నుంచి అయితే మాత్రం 7గురు మత్స్యకారులు సముద్రంలో వేటకైతే వెళ్ళారు. వేటకు వెళ్ళిన తర్వాత సుమారుగా అంటే 10 నుంచి 11 రోజుల సమయంలో మళ్ళీ తిరిగి రావాల్సి అయితే ఉంది. అయితే 3వ తేదీ సాయంత్రం నుంచి కూడా వీళ్ళకి సంబంధించిన ఎటువంటి సమాచారం కూడా రాలేదని చెప్పుకోవాలి. అయితే సముద్రంలో వేటకి ఏ ప్రాంతానికి అయితే వెళ్ళి ఉంటారో ఆ ప్రాంతానికి చేరుకుంటారో అక్కడ సిగ్నల్స్ ఉండి ఉండవని చెప్పి కుటుంబ సభ్యులు అయితే అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం ఈ నెల 12, 13 తేదీల్లో తిరిగి రావాల్సిన మత్స్యకారులు ఇప్పటి వరకు కూడా రాలేదు. దీనిపై జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించి గాలింపు చర్యలు అయితే మాత్రం వేగవంతం చేయాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆదేశాలు జారీ చేయడంతో మెరైన్, కోస్ట్ గార్డ్తో పాటు నేవీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగిన పరిస్థితి అయితే నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మత్స్యకారులకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆచూకీ కూడా లభ్యం కాలేదు. అంటే సాంకేతిక లోపం వచ్చిందా లేకపోతే ఏ సమస్య వచ్చిందనే విషయంపై పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాచారం కూడా లేదని చెప్పాలి సంజయ్. ఏదేమైనప్పటికీ కూడా సముద్రంలో వేటకు వెళ్ళిన 7గురు మత్స్యకారులకు సంబంధించి చిన్న ఆచూకీ కూడా ఇప్పటి వరకు అయితే లభ్యం కాలేదు. 15 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో అయితే ఆందోళన ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా గాలింపు చర్యలు అయితే మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్. రైట్ సతీష్.